హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచులు. ఈరోజు మనం బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చేసుకోవడం చాలా సింపుల్. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు క్విక్గా టేస్టీగా ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇది నాన్ వెజ్ కర్రీస్లోకే కాదు వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. ఆలు కుర్మా లేదా ఫూల్ మకానా కర్రీ వీటన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చికెన్లోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు పార్టీస్ అప్పుడు ఏ అకేషన్కైనా ఇలా సింపుల్గా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇది చేసుకోవడం ఎలాగో చూద్దాం. నేను ఇది ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నా. ఇది ఇంకా చాలా ఈజీ. ఇన్స్టెంట్ పాట్ ఆన్ చేసుకొని సాటే మోడ్లో పెట్టుకొని హీట్ అవ్వనివ్వాలి. ఇది హీట్ అయిన తర్వాత అందులోకి మనం నెయ్యి కానీ బటర్ కానీ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇందులో మనం ఆయిల్ వేయమండి. మనం బటర్ కానీ గీ కానీ వేసుకుంటే కనుక మనకి టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ బటర్ యూస్ చేసుకున్నాను. ఆ బటర్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం మసాలా దినుసులు వేసుకోవాలి. చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ ఫ్లవర్, అలాగే బిర్యానీ ఆకు ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత షాజీరా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ షాజీరా వేసుకోండి. ఒకవేళ షాజీరా లేకపోతే కనుక నార్మల్ జీలకర్ర కానీ వేసుకోవచ్చు. బట్ షాజీరా వేయడం వల్ల ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఈ షాజీరా కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 6-7 వరకు పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో సాల్ట్ వేసుకుంటే కనుక మనకి ఈజీగా మాయిశ్చర్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులోకి మనం సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఒక్కొక్క కప్కి 1:1.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్స్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అందులోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను. మీ ఇంట్రెస్ట్ అండి. మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి మనం 2 గ్లాసెస్ రైస్ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 30 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. అలా సోక్ చేసుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని సాల్ట్ ఇంకొకసారి టేస్ట్ చూడండి. సరిపోలేదనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ రైస్ మోడ్ పెట్టానండి. రైస్ మోడ్ పెడితే ఆటోమేటిక్గా మనకి రైస్ కుక్ అయినట్టు బిర్యానీ కూడా సేమ్ అదే మెథడ్లో కుక్ అయిపోతుంది. ఇది చాలా ఈజీ మెథడ్. లేదు మీకు ఇంకా ఫాస్ట్గా కుక్ అవ్వాలి అనుకుంటే ప్రెషర్ కుక్ మోడ్ పెట్టుకొని 5 to 6 మినిట్స్ ఉంచుకుంటే సేమ్ ఇలా రైస్లానే మనకి కుక్ అయిపోతుంది. అంతే, చూసారు కదా మన బిర్యానీ ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. అదే 1:2 పోస్తే కనుక వాటర్ మనకి మామూలు రెగ్యులర్గా తినే రైస్ ఎలా ఉంటుంది ముద్దగా అలా ఉంటుంది. కాబట్టి 1:1.5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.